ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 41వ కీర్తన 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మనము చూసుకున్నట్లయితే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడండి మనకు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆ ఆపత్కాలం మందు యెహోవా వారిని తప్పించును. మనం అప్పుడు చూస్తూ ఉంటాము, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఫ్రీ సీట్ ఇస్తామని అంటారు కొంతమంది. అదేవిధంగా దేవుడు కూడా మన జీవితంలో బీదలకు మనం సహాయం చేసినట్లయితే దేవుడు మనల్ని ఆపద నుంచి కాపాడుతా అని ప్రమాణం చేస్తున్నాడండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలం మందు యెహోవా వారిని తప్పించును. అంటే పేదవారిని లేదా అవసరతలో ఉన్న వారికి దయతో చూసేవారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు. మరియు కష్టకాలంలో దేవుడు వారిని కాపాడుతాడు. దేవుడు వాగ్దానం చేసింది తప్పకుండా నెరవేరుస్తాడండి. మనుషులైతే అనేకమైన వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చరు, కానీ దేవుడు మాత్రము ఆయన బిడ్డల పట్ల ఆయన చెప్పింది తప్పకుండా నెరవేరుస్తాడండి. అదేవిధంగా బీదలను కటాక్షించువాడు, బీదలను కనికరం చూపువాడు, యెహోవాకు అప్పించువాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. యెహోవాకు, దేవుడికి మనం ఎక్కడైనా అప్పు ఇయ్యగలమా? ఇయ్యలేమండి. ఆయన కోటీశ్వరుడు. కానీ ఉదాహరణ ఒకసారి చూసుకున్నట్లయితే యాకోబు దేవుడితో పోరాడి గెలిచెను. ఆది కాండంలో ఉందండి. దేవుడితో మనం ఎక్కడైనా పోరాడి గెలవలేమండి. అయితే అతను ప్రార్థనలో పోరాడి గెలిచాడు. అదేవిధంగా మనం పేదలకి మనం సహాయం చేస్తే అది దేవుడికి అప్పించినట్టే అండి. అంటే ఒకరికి మనం సహాయం చేస్తే అది దేవుడికి అప్పించినట్లు. దేవుడికి మనం ఏమాత్రం ఇయ్యగలమండి. దేవుడు ఆయన ఎంతో కోటీశ్వరుడు, ప్రపంచంలో నంబర్ 1, ప్రపంచంలోని కోటీశ్వరుడు ఆయన. ఆయనకి మనం ఏమి ఇయ్యలేం, కానీ ఆయనే మన పక్షంగా పేదలకు మనం సహాయం చేస్తే ఆయనకి అప్పించినట్లే. ఆయన మన పట్ల ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృప చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు. మనం పేదవాళ్ళ పట్ల కనికరం చూపించాలి. మనం దేవుని పక్షంగా ఒకరికి సహాయం చేయాలి. అదేవిధంగా మనము సంఘంలో చూసినట్టయితే సంఘంలో పేదవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు. అయితే మన సంఘంలో అందరిని సమానంగా చూడాలండి. పేదవారిని ఒక విధంగాను, గొప్పవారిని ఒక విధంగా చూడకూడదు. అదేవిధంగా మనం చూసినట్టయితే అందరూ సమానలే దేవుడి దృష్టిలో. మనము స్కూల్ చదివే విద్యార్థులు మనం చూస్తాము, అందరూ కూడా యూనిఫామ్లో వస్తారు, యూనిఫామ్లో పోతారు. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ పేదవారు గొప్పవారని తారతమ్యం లేదు, అందరూ సమానాలే అని వాళ్ళకి అర్థం అండి, యూనిఫామ్. అదేవిధంగా మనం సంఘంలో మనం ఉంటున్నాం కాబట్టి సంఘంలో అందరూ కూడా ప్రతి విశ్వాసి దేవుడి దృష్టిలో శ్రేష్టమైన వాడు. కాబట్టి పేదవాడని గొప్పవాడని తారతమ్యం మన సంఘంలో ఉండకూడదండి. అందరూ సమానులే దేవుడి దృష్టిలో, అందరూ దేవుడి బిడ్డలే. కాబట్టి మనం అందరం కూడా ఆత్మీయంగా సమానంగా ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక గొప్ప కోటీశ్వరుడు చనిపోయినట్లయితే అతన్ని ఎంతో ఆర్భాటంతో విగ్రహం కట్టించి ఆయనకి పూలమాల వేసి ఎంతో ఆర్భాటంతో ఆయన చేస్తున్నప్పుడు, అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక పేదవాడు ఆయన దరిద్రుడైన ఆకలితో బాధపడుతున్న అతన్ని చేరదీసి అతనికి ఆహారం పెట్టి అతనికి వస్త్రాలు ఇచ్చి దేవుడి పేరట అతనికి సాయం చేసినప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పవారండి? పేదవాడు గొప్ప, పేదవారికి చేసింది గొప్పదే,
అదేవిధంగా కోటీశ్వరుడు చనిపోయిన అతను బొమ్మకి పూలమాల వేయటం గొప్పది. మనం చూసినట్లయితే దేవుడి దృష్టిలో గొప్పవాడు ఎవడంటే బైబిల్ ప్రకారం బేదలను కటాక్షించువాడు ధన్యుడు. మనం ఎప్పుడైతే దేవుడి పేరట బేదలను కటాక్షిస్తామో మనము ధన్యులం అండి. దేవుడు మనల్ని ఆపత్కాలంలో మనం తప్పిస్తాడండి. మనకు ఆపత్కాలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అన్నిటి నుంచి మనం దేవుడు తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తాడు? మనం పేదలను మనం సహాయం చేస్తాం కాబట్టి, మనం జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే మనము దేవుడు ఎంతో కృపగల దేవుడు అండి. అదే కృపను కలిగి మనము పేదలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. బీదలను కనికరించువాడు దేవుని కనపరచువాడని రాయబడి ఉన్నది. అంటే బీదల పట్ల కనికరం చూపితే అది దేవుడి పట్ల కనికరం చూపినట్లే. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను తప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. నేను పరదేశిని ఉంటిని, నన్ను చేర్చుకుంటుని. దిగంబరైన ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినే ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. యేసయ్య అన్నాడు అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు మేము ఇలాగా చేసితిమి అని అడిగినప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్టే అని అన్నాడు యేసు ప్రభు. కాబట్టి మనం చూసినట్లయితే పేదలను ప్రేమించువాడు వారిని ఆదుకోవడం, వారికి సహాయం చేయడము, ఇవన్నీ కూడా దేవుణ్ణి అత్యంత ప్రియమైనవి. కాబట్టి ఈ గుణాన్ని కలిగిన వారు నిజంగా ధన్యులు. దేవుడు ప్రేమను కలిగిన వారు ఇతరులను ప్రేమిస్తాడండి. ఇతరులను కనికరం చూపిస్తాడు, ఇతరుల పట్ల దయ చూపిస్తాడు. పేదలను కనికరించేవాడు ధన్యుడు. దేవుడు వాగ్దానం ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడండి. ఆయన ఆపత్కాలంలో మనం ఎప్పుడైతే ఉంటే ఆయన మనకు సహాయం చేస్తాడు, మనకు దగ్గరుండి అన్ని విషయంలో ఆయన ఆదుకుంటాడు. కాబట్టి మనం చూసుకుంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ప్రయోజనాలు మనం చూసుకుంటే ఆపత్కాలంలో మనకు రక్షణ దొరుకుతుంది, దేవుని కాపుదల మనకు దొరుకుతుంది, భూమి మీద మనం ఆశించబడతాము, శత్రువుల నుండి విడుదల పొందుతాము, నిత్య జీవం మనకు దేవుడు ప్రసాదిస్తాడు. బీదలను కటాక్షించుట వల్ల కలిగే ప్రయోజనాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే బీదలను కటాక్షించడం వల్ల మనం లాభాలు మనం చూసుకుంటాము. లాభాలు మనం ఏంటంటే మనం దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన వాగ్దానం మనం నమ్మి మనం చేస్తామో అవి ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఉంటాయండి. పేదలను, ఆపదలు ఉన్న వారిని ప్రేమతో చూసి సహాయం చేసే వారికి కలిగే లాభాలు, ఆశీర్వాదాలు మనం చూసుకున్నట్టయితే ఆపత్కాలంలో రక్షణ మనకు దొరుకుతుందండి. జీవాధారము దేవుడే మనకు అన్నీ కూడా సహాయం చేస్తాడు. శత్రువుల నుంచి మనల్ని కాపాడుతాడు, మనల్ని ఆదుకుంటాడండి అన్ని విషయంలో. కాబట్టి మనం ప్రయోజనాలు చూసాము, లాభాలు చూసాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం పేదలను కటాక్షించడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయండి, ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం బైబిల్లో చూసుకున్నట్లయితే బైబిల్లో కొర్నేలు గురించి చూసుకుంటాము. కొర్నేలు ఆయన పేదలకు విస్తారమైన ఆయన ధర్మం చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. దేవుడి దగ్గరికి ఆయన ప్రార్థన వెళ్ళినట్లు కూడా మనం చూస్తాము. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 2-4 వచనాలు మనం చూస్తున్నాం. కొర్నేలు దేవుని యందు ఎంతో భయభక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆయన ధర్మాలు దేవుడి దృష్టికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఒకరికి మనం సహాయం చేయాలి. మనం ఒకరికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి
మీ సన్నిధికి వస్తున్నాం దేవా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే వాక్యం ద్వారా మాట్లాడిన దానికి స్తోత్రం నాయన. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని, ఎవరైతే ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.